ఇప్పుడు 54వ శ్లోకం చెప్పుకుందామండి. ఇందులో శంకరాచార్యుల వారు ఉమామహేశ్వరుల్ని మయూరాలుగా అంటే ఆడ నెమలి మగ నెమలిగా భావిస్తూ స్తుతించారండి. ముందు శ్లోకం చదువుకుందాం, అప్పుడు వివరణలోకి వెళ్దాం. సంధ్యాగర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటాచంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టి మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. సో సంధ్య అంటే సాయం సంధ్యాకాలమునందు, ఘర్మదిన అంటే గ్రీష్మకాలం యొక్క, అత్యయ అంటే అంతమునందు అంటే వర్షారంభ కాలం అన్నమాట. హరికరాఘాత ప్రభూతానక, హరి అంటే విష్ణుమూర్తి యొక్క, కర హస్తముల చేతనైన, ఆఘాత అంటే వాయింపు చేత, ప్రభూత అంటే పుట్టిన, ఆనక మద్దెల యొక్క, ద్వానః అంటే ధ్వని, వారిదగర్జితం ఉరుముగాను, దివిషదాం దేవతల యొక్క, దృష్టిచ్చట అంటే చూపుల పరంపర, చెంచల మెరుపుగాను, భక్తానాం భక్తుల యొక్క, పరితోష అంటే సంతోషం వల్ల కలిగిన, బాష్ప ఆనంద బాష్పముల, వితతి సమూహము అంటే ఆనందాశ్రుధారులు ఉంటాయి కదండి అవి, వృష్టి వర్షముగాను, శివ అంటే పార్వతీదేవి, శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పార్వతీదేవి, మయూరి ఆడనెమలిగాను, యస్మిన్ ఎవరైతే ఏ నీలకంఠుడు అనే నెమలి యందు, ఉజ్వల ప్రకాశమైన, తాండవ నృత్యము, విజయతే సర్వోత్కృష్టంగా ఉన్నదో అటువంటి ఆ నీలకంఠుడైన శివుని భజిస్తున్నాను సేవిస్తున్నాను అని. శివుడు నాట్యం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటి, అదే నెమలితో కదా పోల్చారు పరమశివుడి నాట్యాన్ని నెమలి నాట్యంతో. నెమలి నార్మల్గా నాట్యం ఎప్పుడు చేస్తుంది అండి, వర్షం మేఘాలు పట్టి ఉండాలి, వర్షం పడుతుందేమో అన్న ఆ టైంలో. నెక్స్ట్ మెరుపులు వస్తూ ఉంటాయి కదండి, వర్షం పడి ముందు మెరుపులు రావాలి, మేఘ గర్జనలు ఉరుస్తూ ఉండాలన్నమాట, గర్జన చేస్తూ ఉండాలి. అలాంటి టైంలో అంటే ఇవన్నీ ఉండాలన్నమాట. నెమలి నాట్యం చేయాలంటే వర్షం పడి సమయం అవ్వాలి, మెరుపులు రావాలి, మేఘాలు గర్జన ఉండాలి, పక్కన ఆడ నెమలి కూడా ఉండాలన్నమాట. అప్పుడు నెమలి నాట్యం చేస్తుంది. అందుకే పరమేశ్వరుణ్ణి నెమలిగా భావించి ఈ శ్లోకంలో వర్ణనంతా చేశారండి. నార్మల్గా మనం ఇక్కడ వెరీ క్లియర్లీ చెప్తున్నారండి, ప్రదోష కాలంలో శివుడు నాట్యం చేస్తాడండి. అప్పుడు సమస్త దేవతలు చుట్టూ ఉంటారు. అందుకు ప్రదోష కాలంలో శివుడి స్తోత్రాలు, శివుడి దర్శనం ఏం చేసినా కూడా మహద్భాగ్యం అని చెప్తారండి. అందుకేనండి విష్ణుమూర్తి తాలూకు మృదంగం వినబడాలటండి. ఈ సరస్వతీదేమో వీణ వాయిస్తుంటా, విష్ణుమూర్తి మృదంగం వాయిస్తాట, ఇంద్రుడేమో వేణునాదం చేస్తాట, బ్రహ్మ ఏమో తాళం వాయిస్తాట, లక్ష్మీదేవేమో పాట పాడుతుంటండి. అన్నిటికన్నా మెయిన్ విష్ణుమూర్తి మధ్యలో వాడి. ఎప్పుడైనా నాట్యానికి ముందు మధ్యలో ఉండాలి కదండి, మృదంగా ఉంటేనే ఆ నాట్యం సక్సెస్ఫుల్ అనమాట. అందుకు విష్ణువుకి శివుడు, శివుడికి విష్ణువు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటారు. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు యోగంలో తపస్సు చేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ శ్లోకం తాలూకు వివరణ చూసుకుందాం. నెమలి ఏంటంటే వర్షాకాలం వచ్చి ప్రారంభం కాగానే ఆడ నెమలితో కలిసి నృత్యం చేస్తుందండి. అలాగే శివుడు సంధ్యాకాలంలో పార్వతితో కలిపి నాట్యం చేస్తారు. వర్షాకాలం అని అతను ఎలా చెప్పారు, ఈ సంధ్యాగర్మదినాత్యయో అంటే ఇటు గ్రీష్మ ఋతువు ఎండింగు, వర్షాకాలం తాలూకు ఆరంభం.
ఈ రెండిటి మధ్యని ఉన్న సమయాన్ని అతను సంధ్య అన్నారు. అలాగే పగలు గ్రీష్మాన్ని పగలు కింద, వర్షాకాలాన్ని రాత్రి కింద తీసుకుంటే ఈ రెండిటి మధ్య ఉన్న ప్రదోష సమయం సంధ్యా సమయం అన్నారనమాట. సో పరమేశ్వరుడు ప్రదోషకాలం కింద, నెమలి ఈ గ్రీష్మ ఋతువు వర్షాకాలం రెండిటికి మధ్యలో ఉన్న టైంలో నాట్యం చేస్తారండి. నార్మల్గా మనకి తెలుసు కదండి, వర్షాకాలం ప్రారంభం అంటే ఉరుములు ఉంటాయండి, మెరుపులు ఉంటాయండి. ఈ మెరుపులతో వర్షం కురుస్తూ ఉంటుందండి. అప్పుడు ఆడనెమల్ని పక్కన చూసుకుంటూ ఈ మగ నెమలేమో చక్కగా పురివిప్పి నాట్యం చేస్తుందన్నమాట. అలాగే సంధ్యాకాలంలో విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తూ ఉంటాటండి. ఆకాశంలో ఉన్న దేవతలంతా కూడా మహాసంరంభంతో సంబరంగా చూస్తూ ఉంటారట. అలాగే భక్తులు ఏం చేస్తారు, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారటండి. అలాంటి టైంలో పరమశివుడు ఆ పార్వతీదేవిని, మగనెమలి ఆడనెమలిని చూసినట్టుగా పార్వతీదేవిని చూస్తూటండి ఇంకా రెచ్చిపోయి తాండవం చేస్తాటండి. ఆ తాండవం చూడ్డానికి ఇంకా మరి అందరూ ఇంకా వాళ్ళ చూపులే మెరుపు తీగల్లా చూసుకుంటూ ఉంటారట. ఎంత ఆనందం వస్తుందంటే చెప్పలేముంటండి. అటువంటి ప్రదోష కాలంలో పరమశివుణ్ణి ధ్యానించాలని ఈ శ్లోకాన్ని రాశారు. తర్వాత హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిద గర్జితం అంటే వారిద గర్జితం అంటే మేఘగర్జితం, మేఘాల గర్జన ధ్వని విని నెమలి పురివిప్పి నాట్యం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ పరమశివుడేంటి, విష్ణువు చేతి దెబ్బలు, ఆనకధ్వాన అంటే మద్దెల ధ్వని, విష్ణువు చేతి దెబ్బతో ప్రభూత అనగా పుట్టిన, ఆనకధ్వన అంటే మద్దెల ధ్వని, అది విని ఈశ్వరుడు నృత్యం చేస్తాడు. దివిషదాం దృష్టి ఛటాచంచల, దివిషద అంటే దేవతల యొక్క దృష్టి, వాళ్ళ చూపుల పరంపర చెంచల మరుపులాగట అతను నృత్యానికి ఇంకా ప్రోత్సాహం ఇస్తుంటండి. అలాగే మరి నెమలేమో మేఘాల్లో ఉన్న మెరుపుల్ని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది అనమాట. ఈశ్వరుడి తాండవ సమయంలో దేవతలు గుంపులుగా చేరుతారటండి ఆ నృత్యం చూడడం కోసం. అందుకే సాయం సమయంలో కేదారేశ్వరుడి దగ్గర శివుడి తాలూకు అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సాయంకాలం హారతి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఆ శివుడు నృత్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఆ పరమశివుడికి ఇచ్చి హారతిని చూడడం కోసం, అతని నృత్యం చూడడం కోసం 3,000,000 దేవతలు ఆ శివుడి సన్నిధిలో ఉంటారటండి. అలాంటి సమయంలో కానీ మనం కానీ అటువంటి హారతిని తిలకించామనుకోండి, ఇంకా మరి చెప్పకండి ఎంత పుణ్యం వస్తుందో అని. తర్వాత భక్తానాం పరితోష బాష్పవితతి వృష్టి అంటే భక్తుల యొక్క అశ్రు పరంపర అంటే ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసారా, ఆనందంతో అతడు చేసి నృత్యం చూసిట భక్తులకి అంత ఆనందం కట్టండి. అలా ఆనంద బాష్పాలు విడుస్తూ ఉంటారట. అవి కళ్ళల్లో నీళ్ళలా వస్తాయిటండి. ఆ కన్నీళ్ళని వృష్టి అనగా వర్షంతో కంపేర్ చేశారండి. నెమలి వర్షాన్ని చూడగానే ఆనందంతో నృత్యం చేస్తుంది కదా, అది చూపెడుతున్నారు అనమాట. ఈశ్వరుడు అనే నెమలి భక్తులు విడిచి ఆనంద బాష్పాలు వర్షంగా భావించి నృత్యం చేస్తుంది అని. తర్వాత మయూరి శివ అంటే పార్వతీదేవిని చూసి శివుడు పరవశించి నృత్యం చేస్తాడండి. అదే కదా ముందు శ్లోకంలో శ్యామాం శైల సముద్భవాం గణ రుచిం దృష్ట్వాం నటంతం ముదా అని ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఆ పార్వతీదేవిని చూసి సంతోషంతో నాట్యం చేస్తున్నాడు అని దాని అర్థం అనమాట. అలాగే మయూరి అంటే ఆడనెమలి, ఆ ఆడనెమలిని చూసి మగనెమలి పురివిప్పి నృత్యం చేస్తుంది. తర్వాత లాస్ట్ది ఏంటి, యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. యస్మిన్ అంటే అటువంటి శివుడి యందు ఉజ్వల తాండవం అంటే ప్రకాశిస్తున్న ఆ నృత్యము, విజయతే అంటే సర్కోత్కర్షగా అంటే చాలా ఉత్కర్షగా ఉందో అంటే
ఆ నృత్యం శివుడు తాండవ నృత్యం చేస్తున్నాడని భావం అన్నమాట. అటువంటి తమ్మనగా అటువంటి నృత్యం చేసే నీలకంఠం అనగా ఈశ్వరుడు అనే నెమల్ని భజే సేవిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం అండి. ఇక్కడ ఏం లేదండి, నీలకంఠం అంటే నెమలి అని శివుడు అని 2 అర్థాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. సో సంధ్యాకాలాన్ని వర్షారంభ కాలంగాను, విష్ణువు మధ్యల మ్రోతేమో ఉరుముగాను, దేవతల చూపులు మెరుపులుగాను, భక్తుల ఆనంద బాష్పధార వర్షధారగాను, పార్వతిని ఆడనెమలిగాను భావించి నృత్యం చేస్తున్న ఆ నీలకంఠుణ్ణి సదా నేను సేవిస్తాను అని ఈ శ్లోకం యొక్క భావం అండి.